మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తన 5వ తరగతి ఏట నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000కు పైగా మా దేవాలయాల్లో కొన్ని కార్యక్రమాల్లో నాదస్వరం వాయిస్తూ ఈ 60 సంవత్సరాల జర్నీ గురించి, ఆ నాదస్వరం గురించి అనుభూతుల్ని మనతో షేర్ చేసుకోబోతూ ఉన్నారు తాడేపల్లిగూడానికి చెందిన తీడా జగదీష్ గారు. మరి నాదస్వరం అనగానే ఎంతోమంది భక్తులు, అలాగే ఈ నాదస్వరం వాయించే విద్వాంసులు దేవాలయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నిజంగా ఆ నాదస్వరం మీద ఇంట్రెస్ట్ తోటి ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటున్నారా? అసలు నాదస్వరం అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి? గురువుగారు ముఖ్యం, నేర్పించడానికి గురువులు చాలా ముఖ్యం. అలాంటి గురువులు ఇప్పటికీ ఉన్నారా? అసలు దీని గురించి అంతా మనం ఈరోజు తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు జగదీష్ గారు, మాట్లాడదాం. నమస్తే జగదీష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీ వయసు 72 సంవత్సరాలు అన్నారు. 60 ఏళ్ళుగా మీరు వివిధ దేవాలయాల్లో నాదస్వరం వాయించే విద్వాంసులుగా ఉన్నారు. 10,000కు పైగా కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు అంటే నిజంగా చాలా గొప్ప విషయం జగదీష్ గారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలవడం. ఇలా అసలు ఏంటి నాదస్వరం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎలా మీ ప్రయాణం స్టార్ట్ అయింది? అమ్మా, మా మేనమామ ఈ నాదస్వరం అంటే బాగా ఆయనకి ఒక రకమైన పిచ్చ అనుకోవాలి. ఓకే, ఎంతోమంది గురువుల్ని ఇంట్లోకి తీసుకొచ్చి వాళ్ళు పోషిస్తూ నాదస్వరం నేర్చుకునేవారు. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉండడం చేత నన్ను తీసుకెళ్ళి గరగపతి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆ నాదస్వరం వాయించే విద్వాంసులు, ఆయనకి రేడియో, టీవీ, దక్షిణ భారత సంగీత సమ్మేళనం వాయించిన మంచి విద్వాంసులు, వారి దగ్గర నన్ను వేశారు. అంతకుముందు నేను కొంచెం తొంటరగా ఉండేవాడిని నేను. అలాంటిది ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తొంటరితనం అదంతా పోయి సాఫ్ట్గా ఆయన చెప్పినవన్నీ నేర్చుకోవడం, దాన్ని సాధన చేసుకోవడం, ఇవన్నీ జరిగాయండి. ఇలా జరుగుతూ ఆయనతోనే కూడా తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి ఏ ప్రదర్శనలు, ప్రోగ్రామ్స్ అవి చేసిన తర్వాత నా ద్రవ్యం నాకు ఇచ్చేవారు. ఆయన ఏం తీసుకునేవాడు కదండి, నాకు ఊరికనే చెప్పారు. ఆయన ఊరికే నేర్పించారు, ఏమీ పారదర్శకం తీసుకోలేదు. అలాగే కాలం జరిగిపోతుందండి. ఇలా జరిగిపోయిన ప్రయాణంలో ఆయన కొంచెం కాలం చేశారు. ఆ చేయడంలో ఇంక నేను ఎవరి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళలేదండి. నేను ప్రోగ్రామ్స్ చేయడం మొదలుపెట్టానండి. ఈ మొదలు పెట్టగా ఒక రోజుని గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చేబ్రోలు వస్తారని తెలిసి అక్కడ ఉండే ఒక యజమాని వచ్చి బండారు వెంకటరత్నం గారిని అడ్వకేట్, బ్రాహ్మణులండి, అక్కడికి వచ్చి మనకి సుస్వరమైన నాదస్వరం కావాలి. ఎందుకంటే గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి ఈ నాదం అన్నా వేదం అన్నా సుస్వరంగా లేకపోతే ఆయన చాలా చిరాకు పడతారు. ఆయనకి బాగా అది ఇష్టమండి, ప్రేమ. ఆయన కొన్ని రాగాల వల్ల కొన్ని రోగాలు పోతాయని నమ్మిన వ్యక్తి. మన విజయవాడలో కూడా ఆయన దేవాలయం ఉంది. అవును. సరే వచ్చి అడిగితే ఇక్కడ జగదీష్ అని తెలుసున్న ఆయన ఉన్నారు, వారు బాగా వాయిస్తారు, సరే పిలిపిద్దామని పిలిపించారండి. పిలిపిస్తే వచ్చానండి. జగదీష్ పలానా తారీఖుని గణపతి సత్యనారాయణ స్వామి వస్తారు చేబ్రోలు, పెరుమల రామకృష్ణ గారు అని ఆయన పేరు, మిల్లు యజమాని పేరు, ఆయన భక్తుడు. మరి నీది బాగుంటుందని చెప్పాను, మరి వెళ్ళాలి అన్నా. అయ్యా నాకు అప్పుడు ఆ వేళ నాకు ప్రోగ్రాం ఉందండి, ఈ మైథిలి గారని మీలాగే ఉంటారండి, డాక్టర్ గారు, ఆవిడ చాలా సంగీతం భారతి కూడా ఆవిడ. సరే అని చెప్పేసి మరి అక్కడికి పొద్దునే 6ంటికి రమ్మన్నారండి, మరి వెళ్ళాలి. అలాగా జగదీష్, అలా కాదు, అక్కడ 7 నుంచి 8 దాకా ఉంటారు, ఆ తర్వాత చేబ్రోలు వచ్చేస్తారు, ఈలోగా మీరు అక్కడ కార్యక్రమం చేసేసుకొని మీరు చేబ్రోలు వెళ్ళిపోతే మీకు కార్యక్రమం జరుగుతుంది అని చెప్పారండి. సరే అని చెప్పేసి అలాగేనండి బాబు అని చెప్పి ఇక్కడ కార్యక్రమం
వారు వచ్చారు, లోనికి తీసుకెళ్ళాం. లోనికి వెళ్ళిన తర్వాత మా పని ఏమి ఉండదండి. అది పాల పూజలని అవన్నీ ఏవి చూస్తారు. మేము ఇంకా మాకు ఈ యాతనలో ఉన్నాం కదండి ఈ కార్యక్రమంలో. వెంటనే స్టేషన్ దగ్గర చిన్న వంతునని ఒక వంతున ఉందండి. ఆ వంతుని ఎక్కేసి కిందకి దిగితే లారీలు, ఆటోలు అనేక రకాలని అటు వెళ్ళే మార్గం, ఏలూరు వెళ్ళే ఉంటాయండి. సరే అని చెప్పి అవి ఎక్కేసేసి వెళ్ళామండి. వెళ్తే వచ్చేసారా అంటే వచ్చేసామండి బాబు, టిఫిన్లు చేయండి అన్నారు. టిఫిన్లు పెట్టారండి. టిఫిన్లు పెట్టిన తర్వాత ఆయనకి ఇంకా ఈయన చెప్పిన మాట విశ్వాసం లేకపోతే ఏమిటో, ఒకసారి మీరు వాయించండి అన్నారు. వాయించండి అంటే వాతాపి గణపతి అని చెప్పేసి అది వాయించామండి. బాగుంది, మీరు పలానా దగ్గర కూర్చోండి, స్వామి వచ్చిన తర్వాత అంటే ఏంటంటే స్వామికి కలిసి ఇచ్చి మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చే సాంప్రదాయం. ఈ భగవంతుడికి పొద్దున్నే సుప్రభాత సేవ కానించి లాస్ట్ ఆయన పవలింపు సేవ దాకా దీంతో కార్యక్రమం నాదస్వరంతో ప్రారంభం ఉంటుందండి. ఇదే ఉపయోగపడుతుంది. అలాగే ఆయన రాగానే తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళడానికి ఆయన దగ్గర పడుతుంటే మనోరంజన రాగంలో అటు బలకరాదని త్యాగరాజ స్వామిది వాయించారు. ఆయన ఇంకా దగ్గర పడిపోయాడండి. ఇంట్లోకి వెళ్తారు, వారికి ఇచ్చే ఆసనంలో కూర్చొని వారి ఇంట్లోకి వెళ్తారు. వెళ్తేప్పుడు నీ దయ రాదని చెప్పి వసంత భైరవలో త్యాగరాజ స్వామి చేసింది. అది వాయించారండి. వాయించేటప్పటికి పల్లవి అనుపల్లవి అయిందండి. 50 మంది వేద పండితులు ఉన్నారండి. వారు ఆగమన్నారు మమ్మల్ని. మరి వారు పారితోషికం ఇచ్చింది ఆయనైనా వీళ్ళు ఆగమంటే మేము ఆగిపోవాలండి. ఆగిపోయామండి. ఆగిపోగానే ఆయన లోనికి వేద మంత్రాలు చదువుకుంటూ లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళి ఆసనంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆయన శిష్యుడు ఎవరినో పంపించారు బయటికి. పంపించి ఇందాక వాయించిన నీ దయరాదనే కీర్తన ఒకసారి మళ్ళీ వాయించమని చెప్పేసి కబురు చేశారు. కబురు చేస్తే అలాగే అని చెప్పేసి ఆ కీర్తన పరిపూర్ణంగా పూర్తి చేసామండి. చేయగానే లోనికి కేకేసి ఆశీర్వదించి సత్కారం చేసి పైగా నాకు చేసిన నా పక్కన వాయిద్యం డోలు వాయించాయని కూడా చేశారండి. చేసి ఆశీర్వదించారు. మేము బయటకు వచ్చేసామండి. అక్కడ ఆయన శిష్యుడు నడుచుండి ఆయన బయటకు వచ్చి ఏం అదృష్టవంతుడు అయిన నువ్వు, ఆయన దగ్గరికి మహా ఉద్దండులైన సంగీత విద్వాంసులు వస్తారు, కానీ ఆయన ఎప్పుడు ఎవరిని మళ్ళీ వాయించు అని అడగలేదు. నిన్ను అడిగారంటే నువ్వు చాలా అదృష్టవంతుడు అంటే మా ఊర్లో ఉన్న పెద్దలు స్వామీజీ భక్తులు ఉన్నారండి, గాంధీరెడ్డి గారని అయ్యా ఇలాంటి పెద్ద పెద్దవారు వీళ్ళందరూ విన్నారు. అది ఆయన అలా చెప్పడం విని మన జగదీశారా అంటే అంతకుముందు చాండాలు వాయించున్నాం, అవును గుర్తింపు రాలే, మన జగదీశారా అనుకున్నారు. అయిపోయిందండి మా పనేది మా కార్యక్రమంలో మేము పడిపోతాం కదండి, అలాగా పడిపోయాం. ఆ కార్యక్రమం ఆయన ఆశీర్వాద బలం అయిన తర్వాత నాకు నాదస్వర అంగుళీకం బ్రహ్మంగారు కొచ్చెర్ల రామకృష్ణ గారని హరికర్దాస్ గారని ఆయన సింహకిచ్చోరని కూడా బిరుదిచ్చారు. ఆయన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాదులో చూడండి, దానికి సాంస్కృతిక చేశారు ఆయన బ్రహ్మంగారు ఉత్సవంలో ఆ గోల్డ్ సంబంధించి అనంత విశ్వ బ్రాహ్మణ కదండి, ఆ బంగారపతి అంగుళీకం వేశారండి. అంగుళీకం అంటే ఇప్పుడు మనం పెట్టుకుంటే ఉంగరం నాదస్వరానికి వేస్తే అది అంగుళీకం వేసారండి. వేసిన తర్వాత 10-15 సన్మానాలు అవి అనుకోకుండా జరిగినవండి. ఘంటసాల వర్ధంతని మా ఊర్లో ఒక 30-40 సంవత్సరాలు పెట్టి జరుగుతున్నది. ఆయన ఘంటసాల గారంటే అభిమానం. ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని పెట్టారండి. మా నాదస్వరాన్ని పెట్టేవారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నాదస్వరం వాయించేవారు. వాళ్ళ నాన్నగారి శిష్యుడు మా గురువుగారు. మా గురువుగారి దగ్గర నేర్చుకునేవాడిని నేనంటే మా శిష్యుడైన ఒక అభిమానం. ఆ కార్యక్రమానికి వెళ్ళేవారండి. ఘంటసాల అల్లం లక్ష్మణరావు గారు అని చెప్పేసి ఘంటసాల గారికి తపలా వాయించేవారండి. ఆయన మా ఊరే. ఆయనకి సన్మానం ఏర్పాటు చేశారు ఈ ఘంటసాల వర్ధంతిలో.
దానికి షణ్ముఖ ఆంజనేయరాజు గారు వచ్చారండి. ఆయన పౌరాణిక చక్రవర్తి షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఏంటండి. ఓకే. ఆయన వచ్చారండి. ఇలాగే జరుగుతుంటాయి కదండి. మా ప్రదర్శన మాదే, మేము వాయిస్తున్నామండి. వాయిస్తుంటే రే కుర్రోడు ఎవర్రా అని అడిగారండి. అప్పటికి మీ వయసు ఎంత జగదీష్ గారు? అప్పుడు 40 ఉంటాయండి. ఓకే. ఈ కుర్రోడు ఎవర్రా? మా నాన్నగారు శిష్యుడండి అని చెప్పాడు ఆ యజమాని. ఆ కార్యక్రమం చేసి ఆయన విగ్రహం కూడా పెట్టారు, ఘంటసాల విగ్రహం కూడా తయారు చేసి పెట్టారు. ఆయనకి ఘంటసాల గారి అంత అభిమానం. దాని మీద అక్కడ వెంటనే ఆయన సాల్వాలు దండలు తెచ్చి షణ్ముఖ ఆంజనేయరాజు గారు చేయడం అంటే ఆయన ఎక్కడండి, మేము ఎక్కడండి. మేము మా వాయిద్యం ఎలాంటిదండి, కరివేపాకు లాంటిది. కరివేపాకు వేసుకుంటారు, ఆ తర్వాత మనం వేసుకొని చేసేటప్పుడు తీసేస్తారు. అలాగే ఈ నాదస్వరం అన్నిటికంటే ముందు ఉండాలి, మంగళప్రదమైన వాయిద్యం అని. అయిపోయిన తర్వాత మా గుర్తులు ఎవరికి అక్కర్లేదు. అలాగండి మరి మాలాంటి వాడిని మరి అలా గుర్తించి మహానుభావుడు ఆయన. మరి సహజంగా విద్వాంసులు ఒప్పుకోరు. అందుకని విద్వాంసులు ఎదగకపోవడానికి కారణం ఈర్ష్య. దాని గురించి ఎదగలేకపోతారు. ఆ రకంగా ఆయన గౌరవించారని. అలాగా ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు తిరుపతి ఆస్థాన విద్వాంసులు చేశారండి. గుడ్డు సుబ్రహ్మణ్యం గారు అనేవారు ఆయన్ని. ఆయనది రాజమండ్రి అని. రాజమండ్రి గాడియాల పైడిస్వామి గారు శిష్యుడైన ఆయన ఒక ఆయన జానకి గారు, సినిమాలో పాడే జానకి గారు. ఆయన త్యాగరాజ సంవత్సరాల్లో ఆయన చేత చేయించారండి. అలా పెద్ద వారితో అలాగే అనుభవాలు అలా కూడా ఉండేవి. ఓకే. మరి ఇప్పుడు మీకు ఇన్ని వేల దేవాలయాల్లో ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఇంత అనుభవం ఉంది, ఇంత సీనియారిటీ వచ్చింది, మీరే ఒక ట్రూప్ నడిపిస్తూ కూడా కొన్ని దేవాలయాల్లోకి మీరు నాదస్వరం. ఎప్పుడు నేను ట్రూప్ అనేది నడపలేదండి. ట్రూప్ నడిపించడం వల్ల ఏముందంటే ద్రవ్యం వస్తుందండి. ద్రవ్యం వచ్చిన కాడి నుంచి మనకి స్వార్థం పెరుగుతుందండి. అలా అంటారా? అందు గురించి నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఒప్పుకోలేదండి. నా పక్కన ఉన్న వాళ్ళే వెళ్ళి ఒప్పుకుంటారు. ఒరే ఫలానా వారికి ఇలా కావాలంటే వెళ్ళే ఒప్పుకుంటారు. వాళ్ళు ఇచ్చిన పారితోషం ఏదో ఉంటే తీసుకుంటారు. తీసుకుంటారు తప్ప అలాగా దాని గురించి నేను ఎప్పుడు కూడా ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు నాదస్వరం నేర్చుకోవాలి అంటే ఎంత సాధన కావాలి జగదీష్ గారు? అసలు ఏం చేయాలి? నిజంగా అందరూ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ నేర్చుకోవచ్చా? నేర్చుకోగలరా? అసలు అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా, మార్పులు ఉన్నాయా? మీ ఒపీనియన్ ఏంటి? నాదస్వరం నేర్చుకోవాలంటే దాని మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక పిచ్చ అనేది ఉండాలి. అది ఇప్పుడు నేర్పించడానికి పూర్వం నుంచి కూడా సింహాచలంలో పాఠశాల ఉందండి. నాదం వేదం ఈ రెండింటికి కూడా పాఠశాల ఉండి భోజనం పెట్టి పిల్లల్ని తయారు చేస్తారు. అలాగే తిరుపతి, అలాగే కొన్ని దేవస్థానాలు అక్కడ భోజనాలు ఏర్పాటు లేకపోయినా ఈ ప్రజలకి భోజనాలు పెడతారు కదండి. దాంట్లో వీళ్ళు కొంచెం సహాయపడి వాళ్ళకి సహాయం చేస్తుంటే అన్నీ అయిపోయిన తర్వాత మిగిలింది భోజనం చేసి సాయంకాలానికి ఏదో కొంచెం దాచుకొని అలా నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ ఆంజనేయ స్వామి, మధ్యాంజనేయ స్వామి కూడా అంటారు చూడండి. అక్కడ ఇంకా భోజనాలు ఈ నాదస్వరాలకి వాటికి పెట్టలేదు, మామూలు భక్తులకే. సింహాచలంలో అక్కడ తిరుపతిలో అయితే పోసేసి వేదాన్ని నాదాన్ని నేర్పిస్తున్నారండి, నేర్చుకుంటున్నారు. అయ్యా చాలా నేర్చుకుంటున్నానండి. అయితే ఏంటంటే దీనికి బాగా సాధన అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ జర్నీలో, అంటే ఇన్ని ఇయర్స్ మీరు నాదస్వరంలో సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామంటేనే ఇప్పుడు మీరు భగవంతుడు, నీ దయ రాదా, నీ దయ రాదా, నీ దయ రాదా రామ, కాదను వారెవరో కళ్యాణ రామ
అని భగవంతుడు ఎదురుకుంటా కూర్చొని ఆ భగవంతుని నామస్మరణ చేయడం అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కాకపోతే ఏమని చెప్పండి. ఇప్పుడు నా కుర్రోళ్ళు కూడా నాదస్వరం నేర్పించాలి, సంపాదన అక్కల. ఆ నాదస్వరం పట్టుకుంటే చాలు నువ్వు తరెత్తావురా అని తీసుకెళ్ళాయండి. ఓకే. నీ పెత్తగాని నాకు 3 అమ్మాయిలండి, 1 అబ్బాయి అండి. ఓకే. 3 అమ్మాయిలకి ఏదో భగవంతుడు సేవ చేసుకుంటున్నాం కనుక మంచి దారి చూపించి, ఒక ఆయన స్టీల్ ప్లాంట్లో చేస్తాడండి, ఒక ఆయన మా మేనల్డే సింహాచల దేవస్థానంలో నాదస్వరం అయిందండి, ఒక ఆయన మిలిటరీ. ఓకే. 3 అల్లుళ్ళు కూడా వైజాగ్లోనే ఉన్నారండి. పర్వాలేదండి, భగవంతుని దేవాల పిల్లోడికి పర్వాలేదు అనుకుని చెప్తానండి. ఇప్పుడు మీతో ఎక్కువగా నా గురించి ఈ ప్రోగ్రాం గురించి చెప్పింది కూడా మా మనవడే అండి. ఆ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఆయన కొడుకే అండి. అతను ఏదో ఇంజనీరింగ్ ఏదో చేస్తున్నాడు. అలాగండి ఈ ఉద్దేశంతో వాడిని తీసుకెళ్ళి చిట్టబ్బాయి గారి దగ్గర తీసుకెళ్ళాయా దేవస్థానంలో ఎందుకు కానీ మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి మా అమ్మాయి, నేను, మా ఆవిడ, మా పిల్లలు అందరినీ వాళ్ళ ఇంటి దగ్గర భోజనం అది పెట్టి, జగదీషు ఇది నేర్చుకోవాలంటే చాలా అభిరుచి ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఇది చాలా కష్టతరమైన వాయిద్యం, పైగా సాధన చేయాలి. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే కానీ కుదరదు. అతనికి ఏదైతే ఇంట్రెస్టో దాంట్లో పెట్టు అన్నాడు. మన మీద ఉండే ప్రేమ కొలిది చెప్పాడు ఆయన. సరే అని చెప్పేసి నీకేం ఇంట్రెస్ట్ అంటే పలానాది ఇంట్రెస్ట్ అన్నాడు, దాంట్లో చేర్పించాం. ఏదో దాంట్లో ఉత్తీర్ణ అయ్యాడు, పర్వాలేదండి. అలాగండి. ఏంటంటే మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా జగదీష్ గారు? మా దగ్గర నేర్చుకోవడం అంటే ఇప్పుడు నేను బాగా స్వతంత్రమైన మనిషిని కదండి. నా దగ్గరికి వచ్చి ఆ కీర్తన కావాలి, ఈ కీర్తన కావాలి, అంతేగాని మొట్టమొదటి కానీ అభ్యాసం చేయడం కాదు. ఓకే. మధ్య మధ్యలో సందేహాలు ఉన్నవి నివృత్తి చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి వచ్చండి ఈ కీర్తన కావాలండి గురుగారు, అలాగే మాట్లాడండి. అదండి. ఎందుకంటే అండి ఈ చెప్పే ఈ పాఠశాలలో ఇవన్నీ ఉన్నాయి కనుక మన దగ్గరికి వచ్చి నేర్చుకునే విధానం తక్కువగా ఉంటుందండి. నేర్చుకున్నోళ్ళే వాయించేవాళ్ళే పలానా కీర్తన మీ దగ్గర ఉందండి అని మీ దగ్గరకు వచ్చేవాళ్ళు. ఓకే. అంతకంటే ఏం కావాలి? ఇంకోటి ఏమిటంటే అండి మీకు చెప్పాలేంటంటే స్వరంతో నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి, సాహిత్యంతో నేర్చుకున్న వాళ్ళు కొంతమంది, స్వరం సాహిత్యం రెండు కలిసి నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఈ వాయిద్యంలో ఈ సాహిత్యం నేర్చుకున్నందువల్ల ఏంటంటే భావన కలుగుతుందండి, భక్తి కలుగుతుందండి. స్వరంతో అనుకోండి, అది స్వరం అనేది దమపమగా నిజగా మద అంటారు. అంటే దానికి ఇది స్వరం అండి. సాహిత్యం ఏంటి దానికి? మరుగేలరా ఓ రాఘవా. ఎప్పుడైతే ఈ సాహిత్యాన్ని నేర్చుకున్నాడో భగవంతుడి మీద గురి ఏర్పడుతుందండి ఈ నాదస్వరం. అందు గురించి అప్పుడప్పుడు వస్తుంటారండి, ఏదో వాళ్ళకి తోచిన కాడికి ఏదో కీర్తనలు కావాలంటే అడుగుతుంటారు, ఏదో మన మీద రాసిస్తామండి వాళ్ళని. ఇప్పుడు చేస్తున్నారా? నాదస్వరం వాయిస్తూ ఉన్నారా? నేనండి అప్పుడప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు, మా టీం ఉంది కదండి, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు తప్పనిసరి అయినప్పుడు మీకెందుకు మేము బండి మీద తీసుకెళ్తాం గురుగారు, కూర్చోండి మీరు రావాల్సిందే అన్నప్పుడు తప్పక వెళ్తూ అని తీసుకెళ్ళిపోతారండి. వాళ్ళు తీసుకెళ్ళి ఒక గంట 2 గంటలు ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర అప్పచెప్తా. అలాగైతే వెళ్ళగలుగుతున్నామండి, లేకపోతే కష్టం అవుతుంది. అంతే కదండి. మరి ఇంకా మీరు అసలు అన్ని వేల దేవాలయాల్లో అన్ని వేల కార్యక్రమాల్లో మీరు పాల్గొని మీరు అన్నారు స్టార్టింగ్లో, అమ్మ భగవంతుడు ఆ శ్రీనివాసుని ముందు లోపలికి దేవాలయానికి లోపలికి తీసుకున్నప్పటి నుంచే మేము ఉంటాము అంటే, అంత అదృష్టం అంత భాగ్యం ఎవరికి దక్కుతుంది జగదీష్ గారు? ఇంతకంటే మీరు పొందుకోవాల్సిన అచీవ్మెంట్ ఇంకేమన్నా ఉంటుందా అసలు? లేదండి కదా. నేను మీరు ఏమనుకున్నా సరే అండి, మీరు భక్తులు ఎన్ని రూపాయలైనా ఖర్చు పెడతారు, ఆయన ఎదురుకుంటా కూర్చొని ఆయన నామ సంకీర్తన చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? ఎంతమందికి ఉంటుంది? పైగా మనసా వాచ దాని మీద పెడితే కానీ పలకదండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజ నేత్రం పరమ పవిత్రం శంకుచక్రధరం
చిన్మయ రూపం వెంకట చల నిలయం వైకుంఠపురవాసం. తుంబురుడు నారదుడు కూడా ఆయన నామాన్ని జపించి ఆయన అలా తరించారండి. పురందర విఠల వెంకట చల నిలయం అని ఆ భగవంతుడు ఎదురుగుంటా కూర్చొని ఈ మనసా వాచ నేను అనిపించే విధానం అది. ఇప్పుడు ఎవరైనా నాదస్వరం నేర్చుకోవాలి అంటే వాళ్ళకి వంశపారపర్యం ఏమన్నా ఉంటుందా? ఎలా జగదీష్ గారు, ఎన్ని నెలలు లేదా సంవత్సరాల సాధన కావాలి వాళ్ళకి? వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుందండి. వస్తుంది. ఓకే. మీరు అన్నారు అంటే సాహిత్యము సంగీతం ఇవన్నీ కలిస్తేనే ఇది సాధ్యమవుతుందమ్మా, కొంతమంది అలా కొంతమంది ఇలా నేర్చుకుంటూ ఉంటారు అని. ఇలా రెండు విధాలుగా కూడా నేర్చుకొని ఒక ఎలా చెప్పాలి అంటే పర్ఫెక్ట్ నాదస్వర విద్వాంసుడు కావాలి అంటే వాళ్ళకి ఎంతకాలం సాధన అవసరం అవుతుంది? సాహిత్యం ఉన్నందువల్ల ఏంటంటే అండి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ గ్రామం చేయాలి రాగాన్ని, ఈ విధానాలన్నీ తెలుస్తాయండి. ఓకే. ఆపరాని చోట్లు కొన్ని ఉంటాయండి. మనసులోని మమును తెలుసుకో మానరాక్షక మరకతాంగన అని చెప్పేసి ఒక కీర్తన ఉందండి. పంతులు గారు మేము కార్యక్రమం మొదలెట్టగానే ఆయన ఆగు అంటాడు. మరి ఆపే చోట్లు కొన్ని ఉంటాయండి, ఆపని చోట్లు కొన్ని ఉంటాయి. మాన రక్షక, మాన అనే దగ్గర ఆగమని ఆగిపోయాం అనుకోండి తప్పు అర్థం వస్తుంది. అవును, అంతే కదా. మాన రక్షక అంటే మంచి అర్థం వస్తుంది. ఆ మానాన్ని సంరక్షించిన ఎవరు? కృష్ణ పరమాత్మ. త్యాగరాజ స్వామి వారంటే ఎందుకు అంత ఆరంత అంటే అంత అర్థాలు దాంట్లో ఉన్నాయండి. మనసులోని మర్మం, మీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది, మర్మము తెలుసుకో మాన రక్షక మరకతాంగన. ఈ మానాన్ని సంరక్షించాడు ఎవరు? ద్రౌపది యొక్క మానాన్ని సంరక్షించాడు. ఈ నాదస్వరం మరి ఇప్పుడు ఉండే నాదస్వరాలు ఎలా ఉన్నాయండి? సినిమా రంగంలోకి వెళ్ళిపోయారండి. అంటే తప్పని కాదు, ఇది శాస్త్రయుక్తంగా మంగళప్రదంగా ఉండే వాయిద్యం. ఇది ఉండే కొలది ఏంటంటే ఈ ప్రక్రియలోకి వెళ్ళిపోయింది, మారిపోతుంది అంతా. అన్నీ జరుగుతున్నాయి. జనరేషన్కి అన్నిట్లోనూ చేంజెస్ వస్తున్నాయి కదా. మనం తరించి వినినంత మాత్రాన్ని ఎదవాళ్ళు తరింపజేసేవి ఇవి. మీరు అలాంటిది అదే సినిమా పాట విన్నామనుకోండి, మనకి పెద్ద దానివల్ల ప్రయోజనం ఆనందపడతాం అంతవరకే. మీరు అంత చిన్న వయసు నుంచి మీరు ఇష్టంతో నేర్చుకొని ఎన్నో. నా ఇష్టం ఏం లేదండి బాబు, నాకు అసలు తెలియదు. మా మామయ్య ఆయన ద్వారా మీరు వెళ్ళారు. మా మామయ్య దాంట్లో ఆయన దగ్గర మంచి గురువు గారు చెప్పి ఆయన దగ్గర పెట్టారండి. ఆ పెట్టడంలో ఇంకా సరే చెప్పి అలా వెళ్తూ ఇంకా అక్కడ దాచుండి అయిపోయానండి. మీకు ఇష్టం లేకుండా వెళ్ళిన వాళ్ళు ప్రేమించేశారు ఇంకా దాన్ని. నాకు ఇష్టం లేదని కాదండి, మా మామయ్య ఏంటంటే అండి ఆయనకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి నన్ను అక్కడ జాయిన్ చేశారు. నేను ఇంకా అక్కడి నుంచి ఆయన్ని పట్టుకుని అలాగ కొంచెం వరకు వెళ్ళేటక్కడికి భక్తి భావన ఎక్కువైందండి. తల్లి స్వరాలు, జంట స్వరాలు, గీత అలంకారాలు, సాధన స్వరాలు ఇవన్నీ అయిన తర్వాత గీతాలు వస్తాయండి. పిల్లారి గీతాలు, గండ్రా గీతాలు, వర్ణాలు, తర్వాత కీర్తనలోకి వెళ్తారండి. ఇలా సబ్జెక్ట్ అండి. అయితే ఈ పిల్లారి గీతాలు నుంచి సాహిత్యం ప్రారంభం అవుద్దండి. స్వరమే కాకుండా సాహిత్యం ప్రారంభం అవుద్దండి. త్రిగణనద సింధూరావర్ణ కరుణోతగర కరివార్ధన లంబోదర లకుమిగర అంబాసుత కమర వినుత సిద్ధసేరన గణపూజిత సిద్ధి వినాయిక తేగ నమో నమో అని చెప్పేసి అప్పుడు కానించండి స్వరం సాహిత్యం రెండు ఉంటాయండి. ఈ స్వరాన్ని కట్టి మీదకి ఎక్కించుకోవడానికి ఉండాలి, ఈ సాహిత్యం దృష్టిలో ఉండించుకోవాలి. అంటే సాహిత్యం ఉన్నందువల్ల, సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకున్నందువల్ల బయట వాళ్ళకి ఆ సాహిత్యం క్లియర్గా అర్థమవుతో ఫలానికి వాయిస్తున్నాడు అతను.
ఓకే. మరి ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నా అమ్మ, ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ఖచ్చితంగా రావాల్సిందే అన్నప్పుడు మాత్రమే వెళ్తున్నాను అన్నారు కదా. మీరు ఇప్పుడు ఇంకొంతమందికి అంటే మీలా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ నాదస్వరం నేర్పించడానికి ఒక చిన్న స్కూల్ లాంటిది ఏమైనా ప్రయత్నం చేయకపోయారా జగదీష్ గారు? స్కూల్ అంటే ఏంటండి, ఇప్పుడు దేవస్థానాలే మరిచి నేర్పిస్తున్నా. ఇంకా మనం స్కూల్ పెడితే మన దగ్గరికి ఎవరు వస్తారండి? పైగా మీకు చెప్పబడం ఏముందని, మా వాళ్ళు తక్కువైపోయారండి. ఓకే. ఇతరులు ఎక్కువగా అక్కడికి దేవస్థానాలకు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారండి. ఓకే. నేర్చుకుంటున్నారండి ఉన్నారు. అయ్యో. మీలాంటి నాదస్వర విద్వాంసుల్ని కలవడము, అలాగే మా సుమన్ టీవీ వీక్షకులకి మిమ్మల్ని పరిచయం చేయడం నిజంగా మా ధన్యతగా భావిస్తున్నాను. మా అదృష్టం అండి. లేదు లేదు, నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటున్నా కూడా దాదాపు ఒక 6 నెలల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం నేను ట్రై చేస్తున్నా. 6 నెలలు గడిచిపోయాయి, కానీ ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం అలా రాసి పెట్టుంది అంతే. ఇంకా మీ ఇంటర్వ్యూ చేయాలి, మిమ్మల్ని ఈ నాదస్వరం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని. సో ఈ రోజైతే టైం వచ్చింది. నిజంగా ధన్యవాదాలండి మీకు. మాకు ధన్యవాదాలు కాదండి, మేమే మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందువల్ల ఏంటండి, కరివేపాకు అన్నాను కదండి, ఈ నాదస్వరం ఏంటంటే మీరు ఇంకా ఆ నాదస్వరం విషయం తెలుసు కనుక మీరు ఇంత ప్రేమ చూపించే తప్ప చేసినప్పుడే ఊహ అంటారు, తర్వాత మామూలే. ఓకే. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ జగదీష్ గారు. ఇంకా మీరు ఇలాగే అంటే కంటిన్యూస్గా కాకపోయినా మీరు అన్నట్టుగా కొన్ని ప్రోగ్రామ్స్లో ఇంకా కొన్ని దేవాలయాల్లో మీ నాదస్వరాన్ని అలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం మేము. అమ్మండి, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అన్నీ ఉన్నట్టే. అవును. అమ్మా థ్యాంక్ యూ.